హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే గ్రూప్స్ జరగబోతున్నాయో ఏపీలో కానీ తెలంగాణలో కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక రివిజన్ సిరీస్ లాగా ప్లాన్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ కన్వెన్షన్స్ ఏంటి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక ఈ కన్వెన్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఇది ఎప్పుడు జరిగింది. దాని తర్వాత UNFCCC అంటే UNCBD అన్న, UNCCD అంటే వీటి గురించి, అలానే రామ్సార్ కన్వెన్షన్ అనేది ఏంటి, తర్వాత CMS కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ అండ్ సైట్స్ కన్వెన్షన్, తర్వాత వియన్నా కన్వెన్షన్ అండ్ మినమాటా కన్వెన్షన్. వీటితో పాటు రోటర్డమ్ కన్వెన్షన్, బేసల్ కన్వెన్షన్ అండ్ స్టాక్హోమ్ కన్వెన్షన్, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్. సో దెన్ ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎన్వైరన్మెంట్ సెక్షన్ ఎక్కడున్నా కూడా అన్ని ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ ఫస్ట్ డిస్కస్ చేసే కన్వెన్షన్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్, UNCED అని కూడా అంటాం. మరి ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 1992లో రియో అనే సిటీ బ్రెజిల్లో ఉంది. సో దీంట్లో జరిగిన సమ్మిట్ కి మనం ఇంకొక పేరు కూడా పెట్టుకున్నాం, దాన్ని ఏమంట, ఎర్త్ సమ్మిట్. సో మరి దీన్ని ఎర్త్ సమ్మిట్ అనడానికి రీజన్ ఏంటి అంటే అప్పటి వరకు కూడా ఎన్వైరన్మెంట్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు ఏ కంట్రీ కూడా. సో కోల్డ్ వార్ తర్వాత డెవలప్మెంట్ అనేది ర్యాండమ్ గా వెళ్తూ ఉంటే కనుక మనకి ఎర్త్ అనేది ఖచ్చితంగా ఎటువంటి ఫార్మ్ ఆఫ్ పొల్యూషన్ అయినా, బయోడైవర్సిటీ లాస్ అయినా ఇలాంటి వాటిని ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు మనం వెళ్ళాలి అనే దాన్ని గుర్తించి సో ఫస్ట్ కండక్ట్ చేసిన కాన్ఫరెన్స్ ఏంటి అంటే ఇది UNCED. సో ఇక్కడ మనకి ఇంతకంటే ముందు 1992లో ఏ సమ్మిట్ జరిగింది కదా, 1987లో మనకి బ్రంట్లాండ్ కమిటీ రిపోర్ట్ అనేది వచ్చింది. సో వీళ్ళు ఫస్ట్ టైం మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మెన్షన్ చేశారు. రైట్, ఆ కాన్సెప్ట్ అనేది మెన్షన్ చేసింది బ్రంట్లాండ్ కమిటీ రిపోర్ట్. మన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆర్ సుస్థిరాభివృద్ధి అంటే ఏంటి అంటే జనరల్ గా మనం యూజ్ చేసే రీసోర్సెస్ అనేవి మనకి మాత్రమే కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ గురించి కూడా ఆలోచిస్తూ మనం దాన్ని యూజ్ చేయడాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. రైట్. సో ఇది ఇక్కడ మరి ఈ రియో ఎర్త్ సమ్మిట్ నుంచి వచ్చిన మేజర్ అవుట్కమ్స్ ఏంటి, సో మనకి UNFCCC క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన కన్వెన్షన్, తర్వాత UNCBD బయోలాజికల్ డైవర్సిటీకి, తర్వాత UNCCD డెసర్టిఫికేషన్ ఆర్ ఎడారీకరణ ఆపడానికి, దాంతోపాటు ఎజెండా 21 ప్రిన్సిపల్స్ ని కూడా మనం యాక్సెప్ట్ చేసాం. HE టార్గెట్స్ ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ నుంచి వచ్చిన మేజర్ అవుట్కమ్స్. సో తర్వాత మన నెక్స్ట్ ఉన్న మెయిన్ ప్రోటోకాల్ ఏదైతే రియో ఎర్త్ సమ్మిట్ నుంచి వచ్చిందో అదేంటి అంటే UNFCCC. ఇదేంటి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ ని ఆపడానికి ఒక డెడికేటెడ్ కన్వెన్షన్. అసలు మరి కన్వెన్షన్ అంటే ఏంటి? ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ చూస్తుంటాం, ప్రోటోకాల్స్ చూస్తుంటాం కదా, ఇవేంటి? అసలు కన్వెన్షన్ అంటే ఏంటి అంటే ఇవి డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో లీగల్లీ బైండింగ్ ట్రీటీస్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లీగల్లీ బైండింగ్ గా ఉంటాయి, అంటే డిఫరెంట్ కంట్రీస్ కలిసి ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అని చెప్పొచ్చు. సో మెయిన్ గా కన్వెన్షన్ అనేది ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ కోసమని దాన్ని సైన్ చేస్తారు. మరి ఆబ్జెక్టివ్ లో మెన్షన్ చేసిన కన్వెన్షన్ ని మనం అమెండ్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, దానికైనా చేంజెస్ చేయాలన్నప్పుడు ఈ కన్వెన్షన్ కి ఒక ప్రోటోకాల్ అనేది చేస్తుంటారు అనమాట. రైట్. సో అలా మనకి ఈ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ కింద మనకి క్యోటో ప్రోటోకాల్ ఉంది కదా. సో ఇలాంటిది ఒక ఎగ్జాంపుల్. క్యోటో ప్రోటోకాల్లో ఏంటి, మనం దీనికోసం ఏమైనా మోడిఫికేషన్ చేయాలన్నా, కొత్తగా టార్గెట్స్ యాడ్ చేయాలన్నా, అలాంటప్పుడు ఈ కన్వెన్షన్ కి మనం అమెండ్ చేస్తాం, దాన్ని ప్రోటోకాల్ అంటాం. రైట్. ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా. మరి ఇక్కడ UNFCCC అనేది మెయిన్ గా ఏం చేస్తుంది, సో క్లైమేట్ చేంజ్ అనేది జరగకుండా కొన్ని మెషర్స్ తీసుకోవాలని చెప్పేది UNFCCC. దాంట్లో భాగంగా మనకి క్యోటో అనేది 1997లో మనం దీన్ని సైన్ చేసినప్పటికీ కూడా క్యోటో అనేది జపాన్లోని ఒక సిటీ. సో ఇది 2005 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఫస్ట్ టైం క్యోటోలో మెయిన్ ఉద్దేశం ఏం చెప్పారు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే మనం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటాం కదా, కార్బన్ ఉద్గారాలు, వాటిని ఆపడానికి కొన్ని మెషర్స్ తీసుకోవాలి. సో డెవలప్డ్ కంట్రీస్ అని X1 కంట్రీస్ గా, డెవలపింగ్ కంట్రీస్ అన్నిటిని NX2 కంట్రీస్ గా, వాళ్ళకి ఇంత లిమిట్స్ అని చెప్తూ అట్లా మనకి కార్బన్ ట్రేడింగ్ కానీ ఇలాంటి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ఇవన్నీ కూడా తీసుకొచ్చింది క్యోటో ప్రోటోకాల్. సో దాని తర్వాత మనకి పారిస్ అగ్రిమెంట్ లో మనం మొత్తం గ్లోబల్ టెంపరేచర్ రైజ్ అనే దాన్ని 1.5 degrees నుంచి 2 degrees సెంటిగ్రేడ్ లోపు ఆపాలి అనే ఉద్దేశంతో సైన్ చేసిన ప్రోటోకాల్ క్యోటో ప్రోటోకాల్. రైట్. సో సారీ, ఇది పారిస్ అగ్రిమెంట్. ఈ పారిస్ అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేసాం, 2015.
ఇదేమో COP3 టు UNFCCC. మరి COP అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అంటే ఈ కన్వెన్షన్ యొక్క సిగ్నేటరీ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఎవ్రీ ఇయర్కి ఒకసారి కానీ ఎవ్రీ 2 years ఒకసారి కానీ ఒక చోట మీట్ అవుతూ ఉంటాయి. అలా మీట్ అయ్యి కొన్ని డిస్కషన్స్ చేసి వాళ్ళ అవుట్కమ్స్ ని మనం ఈ COPs లో సమ్మిట్స్ గా చెప్తుంటాం అనమాట. సో ఇక్కడ ఇది ఎప్పుడు జరిగింది? COP21 2015 జరగడం మనకు తెలిసింది. మరి రీసెంట్ COP ఎక్కడ జరిగింది? COP29 అనేది అజర్బైజాన్ క్యాపిటల్ అయిన బాకూలో జరిగింది. రైట్, బాకూలో జరిగింది. సో ఇది అజర్బైజాన్ యొక్క క్యాపిటల్. దెన్ మరి ఇక్కడ నెక్స్ట్ కన్వెన్షన్ రియో సమిట్ నుంచి వచ్చింది ఏంటి? UNCBD. CBD అంటే ఏంటి? బయోలాజికల్ డైవర్సిటీ, అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి ఒక డెడికేటెడ్ కన్వెన్షన్ అనేది మనం రియో సమిట్ లోనే సైన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి మెయిన్ గా ఏంటి? బయోలాజికల్ డైవర్సిటీ. బయోలాజికల్ డైవర్సిటీ అనేది మనకి డిఫరెంట్ రీజన్స్ వల్ల, లైక్ హ్యాబిటాట్ లాస్ అవ్వచ్చు, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హ్యాబిటాట్ అవ్వచ్చు, లేకపోతే పొల్యూషన్ అవ్వచ్చు, ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అంటే నేటివ్ స్పీసీస్ కాకుండా బయట నుంచి ఇంట్రడ్యూస్ చేసిన స్పీసీస్ వల్ల కావచ్చు, క్లైమేట్ చేంజ్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల బయోడైవర్సిటీ అనేది థ్రెటన్ అవుతుంది, అంటే జీవ వైవిధ్యం అనేది ఇంపాక్ట్ అవుతుంది. సో మరి వీటిని ఆపడానికి మనం ఒక డెడికేటెడ్ కన్వెన్షన్ ని 1992లో రియో సమిట్ లో సైన్ చేసాం. సో దీని కింద మనం 2 protocols ని కూడా సైన్ చేసాం. వాటిని ఏమంటాం? కార్టెజెనా ప్రోటోకాల్. సో కార్టెజెనా ప్రోటోకాల్ అనేది మనకి బయోసేఫ్టీ, లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న ఆర్గానిజం ఏదైనా మార్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ BT కాటన్, రైట్? సో అదేంటి? ఆల్రెడీ ఉన్న జీన్ ని మోడిఫై చేసాం. మరి అలాంటి జీన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది, అంటే జీన్ ని మోడిఫికేషన్ చేసిన ఒక లివింగ్ ఆర్గానిజం ని మోడిఫై చేసినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది బయోడైవర్సిటీ మీద ఎలా ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ని తగ్గించడానికి మనం ఎలాంటి బయోసేఫ్టీ మెషర్స్ సైన్ చేయాలి, వీటన్నిటి కోసం అని చెప్పి మనకి కార్టెజెనా ప్రోటోకాల్ అనేది సైన్ చేయడం జరిగింది. మరి కార్టెజెనా ప్రోటోకాల్ అనేది మనం ఏ సంవత్సరంలో సైన్ చేసాం అని మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ దీంతో పాటు మనకి నగోయా ప్రోటోకాల్. సో ఈ నగోయా ప్రోటోకాల్ అనేది కూడా దీంట్లో భాగంగా మనం సైన్ చేస్తాం. ఈ నగోయా ప్రోటోకాల్ ఏంటి? జపాన్ లోని ఒక సిటీ. ఇది 2010లో మనం సైన్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ గా ఏంటి? మెయిన్ ఆబ్జెక్టివ్ ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ జెనెటిక్ రీసోర్సెస్. ఫేర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ జెనెటిక్ రీసోర్సెస్. సో మనకి బయోడైవర్సిటీకి సంబంధించిన జెనెటిక్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి అందరి మధ్యలో ఫేర్ గా ఈక్విటబుల్ గా షేర్ అవ్వాలి. డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేసి డెవలపింగ్ కంట్రీస్ కి ఆ లాభం పాస్ ఆన్ అవ్వకుండా అలా చేయడానికి వీలు లేదు అని చెప్పేదే నగోయా ప్రోటోకాల్. ఇవన్నీ కూడా బయోడైవర్సిటీని కాపాడటానికి మనం సైన్ చేసుకున్న కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్. ఇది నగోయా 2010. ఇది ఎప్పుడు అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ నెక్స్ట్ కన్వెన్షన్ రియో సమిట్ నుంచి వచ్చింది ఏంటి? UNCCD. CCD అంటే UN కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్, అంటే డెసర్టిఫికేషన్ ఎడారికరణ ఆపడానికి ఒక కన్వెన్షన్ అనమాట. UN మెంబర్ కంట్రీస్ చేశారు. ఇది కూడా మనకి 1992 రియో సమిట్ లో భాగంగా ఇది అవుట్కమ్ అనమాట. సో దీంట్లో ఏంటి? డెసర్టిఫికేషన్ అంటే ఏంటి? ల్యాండ్ ఎప్పుడైనా ఆర్ సాయిల్ ఏదైనా మనం ఫాల్టీ అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయడం వల్ల కానీ, డిఫరెంట్ ప్రాక్టీసెస్ అంటే సాయిల్ ఎరోషన్ వల్ల కానీ సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది కోల్పోయి నిస్సారంగా మారిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? ల్యాండ్ అనేది నిస్సారంగా మారింది అంటే మనకి ఫుడ్ కానీ, హెల్త్ కానీ, ఎన్వైర్న్మెంట్ కానీ, ఇలా అన్ని విధాలుగా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ ని తగ్గించి ఇంకా ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద డెజర్ట్స్ అవ్వకుండా చూడటానికి UNCCD అనేది ఉంది. మరి ఈ UNCCD యొక్క 16th సమిట్ అనేది ఇప్పుడు రీసెంట్ గా జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందని తెలిసినా కూడా ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దాంతో పాటు UNCCD యొక్క సమిట్ అనేది ఆల్రెడీ ఇండియాలో జరిగింది. అది ఎప్పుడు జరిగింది అనేది కూడా మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. రైట్? దెన్ మనకి ఇక్కడ నెక్స్ట్ రామ్సార్ కన్వెన్షన్. సో రామ్సార్ కన్వెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక డెడికేటెడ్ ఎకోసిస్టమ్, అంటే జనరల్ గా మనకి ఎకోసిస్టమ్స్ అనేవి టెరెస్ట్రియల్, మెరైన్ ఇట్లా ఉంటాయి కదా, ఎక్వాటిక్, ఇలా దాంట్లో కూడా ఒక పర్టికులర్ ఎకోసిస్టమ్ ని టార్గెట్ చేస్తూ ఒక కన్వెన్షన్ అనేది సైన్ చేయడం ఫస్ట్ టైం అనమాట. అది ఎప్పుడు సైన్ చేసాం? 1971లో. మరి దేనికోసం డెవలప్ చేసాం ఆర్ సైన్ చేసాం? వెట్లాండ్ యొక్క కన్జర్వేషన్. వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు. సో వీటి కోసం మనం డెడికేటెడ్ గా ఒక కన్వెన్షన్ సైన్ చేసాం. మరి రామ్సార్ అని ఎందుకు నేమ్ పెట్టాం? ఇది ఇరాన్ లోని ఒక సిటీ. ఈ సిటీ అనేది ఏ సీకి దగ్గరలో ఉంది? కాస్పియన్ సీకి దగ్గరలో ఉంది. సో వెట్లాండ్స్ నుంచి మనకి చాలా ఇంపార్టెంట్ ఎన్వైర్మెంటల్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్బన్ సింక్స్ గా ఫంక్షన్ చేస్తాయి, న్యూట్రియంట్ సైక్లింగ్ లో హెల్ప్ చేస్తాయి, వాటర్ ని స్పాంజ్ లాగా అబ్జార్బ్ చేసుకుని స్లోగా రిలీజ్ చేస్తుంటాయి. దాంతోపాటు ఫ్లడ్ మిటిగేషన్ కానీ, ఇలా హ్యాబిటాట్ ని ప్రొవైడ్ చేయడం కానీ, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇలా మల్టిపుల్ సోర్సెస్ అనేవి, మల్టిపుల్
సర్వీసెస్ అనేవి ఎకో సిస్టమ్ కి ప్రొవైడ్ చేస్తాయి. బట్ ఈ వెట్లాండ్స్ ని మనం కన్సర్వ్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఈ బెనిఫిట్స్ అన్ని మనం లూజ్ అవ్వడంతో పాటు ఎన్వైరన్మెంట్ అనేది స్టేక్ లో పడుతుంది. అందుకోసమని ఒక డెడికేటెడ్ ఎకో సిస్టమ్ కోసం ఒక ఫస్ట్ కన్వెన్షన్ మనం సైన్ చేసింది ఏంటి అంటే రామ్సార్ కన్వెన్షన్. సో ఈ రామ్సార్ కన్వెన్షన్ లో ఇప్పటి వరకు మన ఇండియాలో 85 సైట్స్ అనేవి ఉన్నాయి. సో రామ్సార్ కన్వెన్షన్ లో ఉన్న సైట్స్ అన్ని ఇంపార్టెంట్. దాంతో పాటు మనకి దీంట్లోనే ఒక రికార్డ్ అనేది కూడా ఉంటుంది, దాన్ని ఏమంటాం మాంట్రెక్స్ రికార్డ్. అంటే దీంట్లో ఎక్కువ వల్నరబుల్ గా ఉన్న ఆర్ ఎక్కువ డిగ్రేడ్ అవుతున్న వెట్లాండ్స్ ఏవైతే నేషనల్లీ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని మనం మాంట్రెక్స్ రికార్డ్ లో పెడతాం. సో ఇప్పుడు ఇండియాలో 2 ఉన్నాయి. సో ఫస్ట్ పెట్టిన దీంట్లో చిలికా లేక్, బట్ దాన్ని కన్జర్వేషన్ ద్వారా మళ్ళీ మనం తీసేయడం జరిగింది. బట్ ఇప్పుడు లోక్టక్ లేక్ ఏదైతే మణిపూర్ లో ఉందో అదొకటి, దాంతో పాటు ఇది కిలాదేవ్ గన ఇది రాజస్థాన్ లో ఉంది. సో 2 కూడా మాంట్రెక్స్ రికార్డ్ లో ఉన్న 2 వెట్లాండ్స్. సో 85 వెట్లాండ్స్ ఏమో రామ్సార్ కన్వెన్షన్ లో ఇండియా తరపు నుంచి ఉన్నాయి, రైట్. సో దెన్ నెక్స్ట్ కన్వెన్షన్ ఏంటి, సిఎంఎస్ ఆర్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్. అంటే ఒక కంట్రీ యొక్క నేటివ్ స్పీసీస్ కాకపోయినా అవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్కిటిక్ రీజియన్ నుంచి సెంట్రల్ ఏషియా నుంచి కొన్ని బర్డ్స్ అనేవి హార్ష్ వింటర్స్ ని తప్పించుకోవడానికి ఫ్లైవేస్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఇండియా వచ్చి వింటర్ వరకు ఇక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటాయి. అలాంటి మైగ్రేటరీ స్పీసీస్ ని మనం కన్సర్వ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కన్వెన్షన్ మన సిఎంఎస్ అన్నమాట. సో ఈ సిఎంఎస్ అనేది వేరే నేమ్ తో కూడా పిలుస్తాం, దాన్ని ఏమంటాం బాన్ కన్వెన్షన్ అని కూడా పిలుస్తాం. మరి దీన్ని ఎప్పుడు సైన్ చేసుకున్నాం మనం, 1979 లో సైన్ చేసుకోవడం జరిగింది. ఇది 1983లో ఫోర్స్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది, రైట్. సో ఈ బాన్ కన్వెన్షన్ అనేది యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అనేది అడ్మినిస్టర్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గా ఏంటి, టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ నుంచి మైగ్రేట్ అయ్యే స్పీసెసే కాకుండా ఏవియన్ అంటే ఎయిర్ బేస్డ్ అండ్ మనకి మెరైన్ ఆల్సో అంటే ఈవెన్ వాటర్ లో ఉండే స్పీసెస్ అన్నిటిని కన్సర్వ్ చేయడానికి ఒక డెడికేటెడ్ గా మనకి ఏమంటే మైగ్రేట్ అవుతూ ఉంటాయి అలాంటి బర్డ్స్ స్పెషల్ గా కన్సర్వ్ చేయడానికి ఒక డెడికేటెడ్ కన్వెన్షన్ ఏంటి అంటే సిఎంఎస్ కన్వెన్షన్, రైట్. దెన్ సైట్స్. సో సైట్స్ అనేది ఏంటి, మనకి ఇక్కడ సైట్స్ అనేది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీసెస్. అంటే మనకి ఎప్పుడైనా కూడా కొన్ని ఎండేంజర్డ్ స్పీసెస్ ఉంటాయి కదా, ఏవైతే ఎక్స్టింక్షన్ అయ్యే ఛాన్స్ ఉందో వాటిని ఎండేంజర్డ్ అంటాం. సో అలాంటి స్పీసెస్ యొక్క ట్రేడ్ అనేది వాటిని ఇంకా ఎక్స్టింక్షన్ లోకి తీసుకెళ్లకుండా ఒక కన్వెన్షన్ అనేది ఉంది. సో ఏవైతే ఎండేంజర్డ్ స్పీసెస్ ఉన్నాయో వాటిలో ట్రేడ్ అనేది రెస్ట్రిక్టెడ్ గా ఉండాలి, వాటిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు అనే ఒక కన్వెన్షన్ అనేది సైన్ చేస్తాం. ఇది ఎప్పుడు సైన్ చేస్తాం, 1969లో సైన్ చేస్తాం. దీన్ని వాషింగ్టన్ కన్వెన్షన్ అని కూడా అంటారు. సో ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ లో ఏం చేస్తాం మనం, ఇది యుఎన్ అడ్మినిస్టర్డ్ మళ్ళీ యుఎన్ఈపి అడ్మినిస్టర్డ్ కన్వెన్షన్. సో దీంట్లో అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అట్లా ఇచ్చి సో సైటింగ్ అనేది ఇచ్చామన్నమాట. ప్రొటెక్షన్ ఉన్న వాటిలో ఫస్ట్ అపెండిక్స్ లో ఉన్న వాటిని అసలు ట్రేడ్ చేయకూడదు. సెకండ్ దాంట్లో ఉన్నది మినిమల్ రెస్ట్రిక్షన్స్ తో. థర్డ్ ఏంటి, ఒక కంట్రీలో ఉండి ఇంకొక కంట్రీలో అది స్టేటస్ అనేది మరీ ఘోరంగా ఉందనుకోండి, ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి ఆ స్పీసెస్ అనేది ట్రేడ్ చేయకుండా అట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనే వాటిని ఇంపోజ్ చేస్తూ మనం సైట్స్ కన్వెన్షన్ అనేది తీసుకురావడం జరిగింది. సో సైట్స్ అనేది లీగల్లీ బైండింగ్ అయినప్పటికీ కూడా అది నేషనల్ లాస్ యొక్క ప్లేస్ ని తీసుకోదు. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. దెన్ నెక్స్ట్ వియన్నా కన్వెన్షన్. సో మరి వియన్నా కన్వెన్షన్ అనేది మనకి ఎప్పుడు దేనికి సంబంధించింది అని చూస్తే 1985లో ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ కోసం మనం సైన్ చేసిన కన్వెన్షన్ అనమాట. మరి దీంట్లోనే మనకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాంట్రియల్ ప్రోటోకాల్. దాంతోపాటు రీసెంట్ టైమ్స్ లో మనం ఏం చేస్తాం, 2016 టైంలో కిగాలి అమెండ్మెంట్ అని తీసుకొచ్చాం ఈ వియన్నా కన్వెన్షన్ కి. ఇవన్నీ కూడా మన ఓజోన్ లేయర్ ఏదైతే స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుందో అది గుడ్ ఓజోన్ అనుకుంటాం కదా. సో ఆ స్ట్రాటోస్ఫియర్ లో ఉన్న ఓజోన్ ని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఏసీస్ నుంచి లేకపోతే రెఫ్రిజిరేటర్స్ నుంచి రిలీజ్ అవుతున్నాయో, క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోక్లోరో కార్బన్స్ ఇలాంటివన్నీ, వాటిని ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వకుండా హోల్ పడకుండా చూసుకోవడానికి వియన్నా కన్వెన్షన్ సైన్ చేసాం. దీని కింద వచ్చిందే మాంట్రియల్ ప్రోటోకాల్. సో ఫస్ట్ చూస్తే కనుక మనకి నెక్స్ట్ మినమాటా కన్వెన్షన్. సో మినమాటా కన్వెన్షన్ అనేది ఏంటి, మెర్క్యూరీ పొల్యూషన్ ఆపడానికి మనం తీసుకొచ్చిన ఎక్స్క్లూజివ్ కన్వెన్షన్. సో ఇది ఏంటంటే జపాన్ లో వాటర్ బాడీస్ లో మెర్క్యూరీ పొల్యూషన్ ఎక్కువ అవ్వడం వల్ల ఫిష్ లోకి మెర్క్యూరీ పొల్యూషన్ వెళ్ళి అక్కడి నుంచి అది బయో మ్యాగ్నిఫికేషన్ ద్వారా హ్యూమన్ ఫుడ్ చైన్ లోకి వెళ్ళడం, అలా మెర్క్యూరీ పొల్యూషన్ వల్ల కొంతమంది ఇంపాక్ట్ అయ్యి హెల్త్ అనేది ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఒక డెడికేటెడ్ కన్వెన్షన్ అనేది మెర్క్యూరీ పొల్యూషన్ కి ఉండాలి అని చెప్పే రీజన్ తో 2010లో మనం సైన్ చేసింది ఈ మినమాటా కన్వెన్షన్, రైట్. సో ఇది దెన్ నెక్స్ట్ ఏంటి, రాటర్డామ్ కన్వెన్షన్. ఇది ఎప్పుడు సైన్ చేసాం, 1998లో సైన్ చేసాం, 1998లో. మరి ఇదేంటి అంటే మనకి ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది, అంటే
PIC అనే ప్రిన్సిపల్ మీద రన్ చేస్తుంది. PIC అంటే ఏంటి? ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. అంటే మనకి ఏవైతే హజార్డస్ కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉంటాయో వాటిని మనం ట్రేడ్ చేసేటప్పుడు జనరల్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంట్రీ నుంచి ఏదైనా పెస్టిసైడ్ ఆర్ కెమికల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు నాకు ఆ కంట్రీ అనేది ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి, దీంట్లో ఈ హార్ష్ కెమికల్స్ ఉంటాయి, సో ఇవి పొల్యూట్ చేసే ఛాన్స్ ఉంటుంది అని వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి నా కన్సెంట్ తీసుకున్న తర్వాత ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటిని మనం ప్రయర్ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటాం. దానికోసం డెడికేటెడ్ కన్వెన్షన్ ఏంటి అంటే రాటర్డామ్ కన్వెన్షన్. ఇది 1998లో తీసుకొచ్చిన కన్వెన్షన్, రైట్. దెన్ నెక్స్ట్ బేసల్ కన్వెన్షన్. ఈ బేసల్ కన్వెన్షన్ అనేది మనం ఎందుకు తీసుకొచ్చాం? ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి హజార్డస్ వేస్ట్ అనేవి మూవ్ ఆన్ చేసేటప్పుడు మనకి వాటికి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఎలాంటి వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుందని చెప్పడానికి ఒక బేసల్ కన్వెన్షన్ అనేది 1979లో సైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మనకి ఫర్ ఎగ్జాంపుల్ S3 సినిమా చూసారనుకోండి మీరు, దాంట్లో ఏమవుతుంది, ఆస్ట్రేలియా నుంచి బయోమెడికల్ వేస్ట్ అనేది ఇండియాలో డంప్ చేస్తారు, రైట్. అంటే ఇండియా లాంటి కంట్రీ ఒకవేళ ఆ బయోమెడికల్ వేస్ట్ వల్ల ఇంపాక్ట్ అనేది తెలుసుకోలేకపోయినా కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఇలాంటి ట్రాన్స్బౌండరీ హజార్డస్ మూవ్మెంట్స్ ని ఆపడానికి ఒక కన్వెన్షన్ ఏంటి అంటే బేసల్ కన్వెన్షన్, రైట్. సో ఇది. దెన్ నెక్స్ట్ స్టాక్హోమ్ కన్వెన్షన్. ఈ స్టాక్హోమ్ కన్వెన్షన్ అనేది మనం ఎప్పుడు సైన్ చేసాం? 2001లో సైన్ చేసాం. దేని గురించి? పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్, POPs అంటాం. పర్సిస్టెంట్ అంటే ఏంటి? చాలా లాంగ్ వరకు అట్మాస్ఫియర్ లో లానే ఉంటాయి. అవి పెద్దగా ఆల్టర్ అవ్వకుండా, డిగ్రేడ్ అవ్వకుండా లాంగ్ టైం అట్మాస్ఫియర్ లో ఉండే పొల్యూటెంట్స్ ని పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటాం. అలాంటి వాటిని డీల్ చేయడానికి ఒక ఎక్స్క్లూజివ్ కన్వెన్షన్ ఏంటి అంటే స్టాక్హోమ్ కన్వెన్షన్, రైట్. సో ఇదొకటి. దెన్ మనకి ఇందాక మనం UNEP గురించి డిస్కస్ చేసాం కదా. సో UNEP అనేది ఆల్మోస్ట్ గా డిఫరెంట్ బాడీస్ ఆర్ డిఫరెంట్ కన్వెన్షన్స్ కి ఫైనాన్స్ మెకానిజం ని సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ UNFCCC ఒకటి, UNCBD ఒకటి, దాంతో పాటు UNCCD ఒకటి, మినామాటా కన్వెన్షన్ ఒకటి, స్టాక్హోమ్ కన్వెన్షన్ ఒకటి, ఇలా డిఫరెంట్ 5 కన్వెన్షన్స్ కి UNEP ద్వారా గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ అనేది మనకి ఫైనాన్స్ అంటూ ఇస్తూ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, రైట్. దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. రిగార్డింగ్ స్టాక్హోమ్ కన్వెన్షన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 ఆప్షన్స్ లో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్. Comment on the National Wetland Conservation Program initiated by Government of India and name few wetlands of international importance including Ramsar sites. So మనకి ఇక్కడ wetlands and Ramsar sites based question. So మనకి ఆ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, Ramsar sites కన్జర్వేషన్ లో అది ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం? డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ కన్వెన్షన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.